మిత్రులారా, సభ ప్రారంభానికి కొంచెం లేట్గా రావడం అయితే జరిగింది. అందుగురించే గాలి వినోద్ కుమార్ గారు ఏం మాట్లాడింది, ఏం చెప్పింది దాని మీద మాత్రం నాకు పెద్దగా స్పష్టమైన అవగాహన లేదు. కాకుంటే ఇది చూసిన తర్వాత మాత్రం కొంత అవగాహన కలిగింది. ఇందులో ఉన్నటువంటి స్పష్టమైన విషయం ఏంటంటే ఇది ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా నాకు తెలిసింది. కానీ దానికి భిన్నంగా ఇక్కడ ఒక కామన్ మినిమం ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేసిండ్రు. ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదైతున్నదో ఎవరు డ్రాప్ చేసినా ఇది మంచి ప్రోగ్రామే. కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రోజులలో ఈ ప్రోగ్రామును తీసుకొని ముందుకు పోతున్నది. రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్ అన్నా, దేశ సంపద మొత్తం కేవలం 10% మంది జనం చేతుల లోపలనే ఉంది. 90% మంది జనం లోపల దేశ సంపద కేవలం 10% ఉన్నది. దానికి సమాన అవకాశాలు తీసుకొస్తానని చెప్పి కూడా వాగ్దానం చేసి ఆయన పాదయాత్రలు, న్యాయయాత్రలు కూడా చేయడం జరిగింది. అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి అయినట్లయితే మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసి చూడాల్సిన అవసరం ఉన్నది. ఒక విషయము స్పష్టంగా చెప్పాలంటే, సమస్యల ప్రాతిపదిక మీద పోరాటాలు, ఉద్యమాలు అనేటివి ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైనవి మాత్రం కాదు. సుదీర్ఘకాలం నుండే ఈ రాష్ట్రం లోపల సమస్యల ప్రాతిపదిక పైన పోరాటాలు, ఉద్యమాలు అనేవి నడుస్తూనే ఉన్నాయి. అందరూ అనుకున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి, మనం ఇంటికాడ హాయిగా కూర్చోవచ్చు అని. ఎవరైతే క్రియాశీలంగా ఉద్యమంలో పాల్గొన్నారో ఆ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ కాలం లోపలనే నిరాశ, నిస్పృహలు పేర్కొని పోయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తదుపరి ఇంకా పేర్కొని పోయి ఓ ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు కూడా ప్రయత్నం చేసింది. మిత్రుడు ఎవరో ఇంతకుముందే మాట్లాడుతూ అన్నారు, ఏది బీఆర్ఎస్కు హటావో, కాంగ్రెస్కు బచావో, తెలంగాణ రాలేదు అన్నట్టుగా ఎవరిని తీసినా మా శరత్ కూడా ఒక మాట అన్నాడు. వాడు బల్కం సుమన్ గాడు, బద్మాష్ గాడు వెళ్ళిండు అని చెప్పి వివేక్ గారిని తీసుకొస్తే వివేక్ గాడు కూడా గట్టిని వెళ్ళిండు. అంటే ఒకరిని భుజం మీద నుంచి తీసేసుకుంటే ఇంకోటి భుజం మీద కూర్చుంటాడు. అందుగురించే ఇవేవి కూడా సమస్యకు పరిష్కారం కావు అనే ఆలోచనకు వచ్చినాం. ఒకసారి మావోయిస్ట్ పార్టీ, అదే పీపుల్స్ వారు ఈ రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న రోజుల లోపల, రాజశేఖర కాలం లోపల చర్చలకు రామకృష్ణను వారి మిగతా వాళ్ళను ఆహ్వానించాడు. రామకృష్ణ ఒక రాత్రి 1 గంటకు మీటింగ్ పెట్టాడు. దానికి ఆ మీటింగ్కు 20 మందిని మమ్మలను ఆహ్వానిస్తే ఈ తెలంగాణ సమస్య మీద, తెలంగాణ అంశం మీదనే ప్రధానంగా చర్చ అనేది జరిగింది. తెల్లవారు 4 గంటల వరకు ఆ చర్చ జరిగింది. చర్చల సారాంశంలో రామకృష్ణ చెప్పిన మాటలు నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉన్నది. ఆయన ఏమన్నాడంటే, సమస్యలు తెలంగాణ చాలా ఉన్నాయి, ఇన్ని సమస్యలను పరిష్కరించాలి అంటే మేము గుప్పెడు మందమే ఉన్నాం, మాతో అయితే లేదు ఇది, మరి మీరెందుకు మా వెంట గలరు అన్నాడు. మీరంతా కూడా మాతో వచ్చి చేరితే ఈ అన్నిటిని సాధ్యం చేసుకోవచ్చు, మనం పరిష్కరించుకోవచ్చు, మీరెందుకు రారు అన్నాడు. ఇప్పుడు మనది కూడా ఆ పార్టీని వదిలినాం, ఈ పార్టీని వదులుతున్నాం, అందరిని తిరుగుతున్నాం. కానీ ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే అది జరుగుతున్నట్టుగా స్పష్టంగా మాత్రం కనిపిస్తలేదు. ఒకవేళ ఓ నిర్దిష్టమైన ప్రణాళికతోటి, ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో మనం ఒక ప్రత్యామ్నాయ రాజకీయం ద్వారానే
ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఆ కోణంలో ప్రయత్నం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మన ఆలోచన కూడా ఆ కోణంలో పనిచేయాలి. దానికి రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవా అనే అంశాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. నా దృష్టిలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉన్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రతిరోజు న్యూస్ పేపర్లు చూస్తాం, ఓ మార్వాడి గోబాక్ ఉద్యమం, లేకుంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ గురించి ఉద్యమాలు, అటు నిరుద్యోగుల ఉద్యమాలు. అది ఏ మీటింగ్ అయినా సరే, ఆ గద్దర్ వర్ధంతి సభ కానీ సంస్మరణ సభ కానీ ఏది కానీ, అక్కడ కూడా మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతున్నారు అంటే ఏదో సమస్యలకు పరిష్కారం గురించి, ప్రత్యామ్నాయ రాజకీయం గురించే ఉన్నారు. అంటే ఈ గొంతులు ఏవైతే వినిపిస్తున్నాయో ఆ గొంతులన్నీ కోరుకుంటున్నది ఒకటి ఏంటిదంటే, స్పష్టంగా వాళ్ళు కోరుకుంటున్నది ఒక ప్రత్యామ్నాయ రాజకీయం గురించి. ప్రత్యామ్నాయ రాజకీయం, ఓ ప్రత్యామ్నాయ వ్యవస్థ గురించి మనం కోరుకుంటున్నప్పుడు దాని గురించి కలిసికట్టుగా ప్రయత్నం అనేది కలెక్టివ్గా జరగడం లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే మన ప్రత్యామ్నాయ రాజకీయాల్లో ఆలోచన చేస్తే ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు, అది బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, బీజేపీ కావచ్చు, వీటన్నిటితోటి విరక్తి చెంది ఉన్నాం కాబట్టి ఒక ఇంకొక ప్రత్యామ్నాయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మనకి కలిసి వచ్చేది ఏముంటాయి మరి అని చూస్తే మిగతా పార్టీలు ఏమున్నాయి, ఓ సిపిఐ, ఓ సిపిఎం, ఓ ఎంఐఎం, ఇటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. ఏ పరిస్థితిలో కూడా ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మనం ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా ఈ దేశంలో సిపిఐ సిపిఎంలు ఎన్నడూ కూడా మనతోటి రావాలి. ఎంఐఎం కూడా 100% వచ్చేందుకు ఆస్కారం లేదు. వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉంటాయని నా అభిప్రాయం. కలిసి వచ్చేందుకు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల లోపల వాటిని కనుక మనం బేరీజ్ వేసి చూస్తే స్పష్టంగా గెలిచిన అంశం ఏంటంటే, ఎంఎల్ పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామం లోపల అక్కడక్కడ వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని చూస్తే, నేడు ఆవరించి ఉన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని చూస్తే వాళ్ళకు స్పష్టమైన అవగాహనతోటే ఉన్నారు. వాళ్ళ ఫాలోయర్స్, సింపథైజర్స్ అనుకూలంగా వాళ్ళకి ఎవరైతే ఉంటారో, సానుభూతి పరులు అని ఎవరినైతే అంటామో వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ గురించే ఆలోచనలో ఉన్నారు అనేది మాత్రం నాకు ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం. వాళ్ళ సంఖ్య మీరు అనుకున్నంత చిన్నగా కూడా ఏం లేదు. ప్రతి గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఖచ్చితంగా ఉంటారు. ఇద్దరితోటి ఏమైతే సార్, ముగ్గురితోటి ఏమైతే సార్ అని మీరు అనొచ్చు. వాస్తవానికి దేశ రాజకీయాల ఎంఎల్ పార్టీ క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్, ప్రభావం ఏదైతే ఉంటుందో వాళ్ళ శక్తికి 100 రెట్లు అధికంగానే చూపెట్టిండ్రు గతం లోపల. ఇప్పుడు కూడా చూపించేటువంటి దమ్ము, శక్తి దానికి ఉన్నది అని నేను విశ్వసిస్తున్నా. కాబట్టి అటువంటి వాళ్ళని కలుపుకపోయి ఒక వ్యవస్థ గురించి మనం ప్రయత్నం చేస్తే కొంత ముందుకు పోగలుగుతామనేది నాకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం. వాళ్ళని పక్కకు పెట్టి మనం ఎవడో సిపిఐనో, సిపిఎం అనో, ఎంఐఎం అనో, లేకుంటే బీజేపీ అనో, ఎంతో పొత్తుతోటి ఏదో ఐక్య సంఘటన అని వేరే పార్టీతో చేస్తామంటే కూడా అది అంతగా సక్సెస్ అయ్యేటువంటి ఎక్స్పెరిమెంట్ కాదు. దాన్ని కనుక కరెక్ట్గా క్యాప్చర్ చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రం లోపల ఒక ఫోర్స్ను, ఒక ప్రతిభావంతమైనటువంటి ఒక పవర్ఫుల్ ఫోర్స్ను మాత్రం మనం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 10 మంది కూడా అప్పుడు మన దిక్కు చూసేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ ప్రత్యామ్నాయ వ్యవస్థ గురించి వాళ్ళను కలుపుకపోయేందుకు ముఖ్యంగా ఈ యూనివర్సిటీస్ లోపల ఇలా తెలంగాణలో ప్రతి జిల్లా, అంటే పాత జిల్లాలో ప్రతి దగ్గర ఓ యూనివర్సిటీ అనేది ఉన్నది. విద్యార్థి సంఘాలను విద్యార్థులతోటి, ముఖ్యంగా విద్యార్థులతోటి దాన్ని నిర్మాణం చేయాలి. అంటే మనకు ఆర్గనైజ్డ్గా దొరికేటువంటి సమాజం లోపల
ఒక సెక్షన్ అంటూ ఉంది అంటే అది విద్యార్థులదే. ఫార్మర్స్ నువ్వు అంత ఈజీగా ఆర్గనైజ్ చేయలేవు. కాబట్టి నిరుద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగస్తులను, ఈ విద్యార్థులను, ఇటువంటి సెక్షన్స్ అన్నింటినీ కూడా ఒకసారి మీటింగ్ పెట్టి మీరు ఆర్గనైజ్ చేసి వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచింపజేస్తే ఖచ్చితంగా క్లిక్ అయ్యేందుకు అవకాశం అనేది ఉంటుంది. మీరు యూనివర్సిటీలను వదిలిపెట్టి ఏం చేసినా కూడా అది ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యేందుకు మాత్రం అంత స్కోప్ అనేది మాత్రం ఉండదు. కాబట్టి అటు విద్యార్థులను, నిరుద్యోగులను, రిటైర్డ్ ఎంప్లాయీస్ను, వీళ్ళందరి సెక్షన్స్ను కలుపుకోవాలి. అటు ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన సానుభూతి పనులతోటి ఆ వ్యవస్థ నిర్మాణం గురించి ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాకుండా ఒక ఇంట్లో ఒకడే పోటీ చేయాలి, 2 సార్లకు ఎక్కువ చేయకూడదు, ఇవన్నీ కూడా అన్ననే సాల్వ్ అవుతాయి అనేది నా ప్రధాన ఉద్దేశంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్.